ఈ సార్కోపీనియాకి ట్రీట్మెంట్ చూద్దాం. సార్కోపీనియాకి మెయిన్గా ఫస్ట్ తీసుకుంటే కనుక ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్, బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా సమన్వయపరుచుకుని చేసే ఒక ప్రోగ్రాంలో కనుక ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉండే ప్రోగ్రాంలో కనుక వెళ్తే కండరాల క్షీణత నుంచి మనం కాపాడుకోవచ్చు. సపోజ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే ముట్లాగిపోయిన స్త్రీలలో కనుక మనం ఎల్డర్లీ లేడీస్లో చూసుకుంటే వాళ్ళకి డైలీ 30 మినిట్స్ వాక్, తర్వాత వారానికి 3 సార్లు రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ సెట్టింగ్స్ ఉంటాయి. ఒక 10 ఎక్సర్సైజెస్ సెట్ ఉంటుంది. ఆ 10 ఎక్సర్సైజెస్ కూడా 12 సైకిల్స్లో చేసేలాగా ఏర్పరచుకుంటే కనుక వాళ్ళు దాన్ని అలవాటు చేసుకుంటే సార్కోపీనియా నుంచి వాళ్ళు బయటపడవచ్చు. తర్వాత సరైన డైటు చెప్పాను కదా, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండకూడదని చెప్పి పర్ డే అట్లీస్ట్ 1.2 గ్రామ్ పర్ కేజీ పర్ డే ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి ఎవరైనా సరే. సపోజ్ ఒక 50 కేజీ లేడీ కానీ మెన్ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకి 60 గ్రాముల ప్రోటీన్ రోజు తీసుకోవాలి. ఈ 60 గ్రాముల ప్రోటీన్ ఒక్కసారి కాకుండా ఈచ్ మీల్లో 25 to 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్ ఎందులో ఉంటుంది? వెజిటేరియన్స్ కనుక అయితే పప్పు ధాన్యాలు, తర్వాత చిక్ పీసు, సోయాబీన్స్ వీటిల్లో, తర్వాత మిల్క్ వెజిటేరియన్స్కి. నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక డైరీ అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, తర్వాత ఎగ్గు, మీటు వీటిల్లో ప్రోటీన్ ఉంటుంది. మష్రూమ్స్ వెజిటేరియన్స్కి ఇంకొక ఆప్షన్ మష్రూమ్ కూడా. తర్వాత ఇంకా మజిల్ స్ట్రెంగ్త్ గెయిన్ అవ్వాలంటే కనుక ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అలాగే కాల్షియం కూడా ఉండాలి. రోజుకి 1200 మిలీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం పర్ డే ఉండాలి.